రే నీకు 10th క్లాస్లో బాగా మార్క్స్ వస్తే నీకు ఒక ల్యాప్టాప్ కొనిస్తాను, ఒక మంచి ఫోన్ కొనిస్తాను, లేదంటే ఒక మంచి బైక్ కొనిస్తాను అని. సో ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ కిడ్ అనమాట. మీరు ఏం చెప్పాలి, రైనా నాయన బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాలి. కానీ నువ్వు బాగా చదువుకుంటే నీకు మంచి ఫోన్ కొనిస్తాను అంటే ఏం చెప్తున్నారు మీరు ఇక్కడ? ఈ ఫోన్ చూసుకొని బాగా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని బాగా రీల్స్ చూసుకొని ఎంజాయ్ చేయి, బైక్ తీసుకొని ఫ్రెండ్స్తో నువ్వు బలారు దూరు తిరుగు అంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఒక పేరెంట్స్గా మీ పిల్లల్ని మీరే స్పాయిల్ చేస్తున్నారు. మళ్ళీ పైగా ఏమంటారు, మా పిల్లల్ని వాళ్ళు చెడగొట్టారు వీళ్ళు చెడగొట్టారు కాదు, మీరే చెడగొడుతున్నారు. ఎందుకు చెడగొడుతున్నారు అంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. కానీ ఈ ప్రేమ అఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరం. ఇవే పిల్లల్ని భవిష్యత్తుని సర్వనాశనం చేస్తాయి 100%. మీరు చూస్తున్నారు కదా, ఏమంటారంటే ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు కాబట్టి మేమేం అనలేము. ఎందుకు అనలేరండి? ఎందుకు అనలేరు చెప్పండి? మీరు అలా అనకపోవడం వల్లే ఆడి భవిష్యత్తులో ఆడికి ఏం చేయాలో అర్థం కాక వాడి లైఫ్ని వాడే స్పాయిల్ చేసుకుంటా అంటే మళ్ళీ మీరే బాధపడతారు తర్వాత ఎండ్ ఆఫ్ ద డే. ఆ రోజు మళ్ళీ రీగ్రెట్ అవుతారు, అరే ఆ రోజు మేము ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది, కొంచెం క్రమశిక్షణలో పెట్టింటే బాగుండేది అని. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొన్న ఏమైంది, ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో అరే ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అని వాళ్ళ ప్రొఫెసర్ ఫోన్ తీసుకుంటే చెప్పుతో కొట్టింది. సో మధ్య మన ఏపీలోనే వేరే డిస్టిక్లో ఎందుకు స్మోక్ చేస్తున్నావు అంటే ఒక స్టూడెంట్, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎవరిని కొట్టాడు? ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ని కొట్టాడనమాట. చాలా ఘోరంగా కొట్టాడు. సో దీనికి అంతటికీ కారణం ఎవరు? పేరెంట్స్గా మీరే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. అంటే అరే పిల్లలు ఏం చేస్తున్నారు అని ఒకసారి చూడాలి కదా. వాళ్ళు ఏం చేసినా సరే వెనకేసుకురావడం, వాళ్ళని దండించకపోవడం, దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అండి ఖచ్చితంగా. అందుకే ఫస్ట్ పేరెంట్స్గా మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ అనమాట. అరే ఏం చేస్తున్నారు మా పిల్లలు, వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఖచ్చితంగా. ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేయండి. ఏమనంటే మేము చాలా బిజీగా ఉన్నామండి, మా లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉంది, మేము ఏం చేసినా కూడా మా పిల్లల కోసమే, మేము ఎంత సంపాదించినా మా పిల్లల కోసమే. కానీ మీ పిల్లలు అది నిలుపుకోవాలి కదా. మీ పిల్లలు మీరు సంపాదించిన మీ ఆస్తులను కానీ లేదంటే మీ వారసత్వాన్ని కానీ నిలుపుకోవాలి అంటే వాళ్ళకు నైపుణ్యాలు ఉండాలి, వాళ్ళకి ఆ టాలెంట్ ఉండాలి. ఎలా వస్తుంది ఆ టాలెంట్? ఎలా వస్తాయి ఆ నైపుణ్యాలు? వెన్ దే వేస్ట్ అ లాట్ ఆఫ్ టైం, ఒక ప్రైమ్ టైంని వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు ఆన్ మొబైల్ ఫోన్స్, ఆన్ సోషల్ మీడియా. మీరు తీసిచ్చిన ఆ బైక్ కానీ లేదంటే మీరు తీసిచ్చిన ఆ స్కూటీని వాళ్ళు అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, ఒకవేళ మాకు తెలియదండి అంటే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది చెప్పండి? మీరు చేసిన ఈ పనుల వల్ల వాడు భవిష్యత్తులో ఒక స్థాయికి చేరుకోలేడు, అంటే ఉన్నత స్థాయికి చేరుకోలేడు వాడు ఖచ్చితంగా. ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు, మీ వల్ల నేను చెడిపోయాను, మీరు నాకు అన్నీ కూడా సమకూర్చి ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. పిల్లలకి కష్టం తగలాలి, వాళ్ళకి తెలియాలి, కష్టం విలువ తెలియాలి కదా. వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, కానీ యూ షుడ్ నాట్ షో. అందుకే ఒక ఆయన ఏమంటారంటే ఆర్కే నారాయణ్, 10 ఏళ్ల వయసు దాటిన ఒక పిల్లవాడిని బలవంతంగా అయినా సరే వాడిని క్రమశిక్షణలో పెట్టాల్సిందే, లేదంటే వాడు దారి తప్పిపోతాడు, దోపిడీదారుడు అవుతాడు, లేదంటే అసలు ఎందుకు పనికిరాడు, వాడు ఒక చీడపురుగులాగా తయారవుతాడు, సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతాడు 100%. అందుకే ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత మీ పిల్లాడు కానీ మీ పాప కానీ వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు వాళ్ళకి టీచ్ చేయాలి. మరి యూ హ్యావ్ టు టీచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టీచ్, రైట్? అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే వాళ్ళని మీరు క్రమశిక్షణలో పెట్టాల్సిందే. ఆ హక్కు మీకు ఉంది కదా తల్లిదండ్రులుగా. మరి ఎందుకు మీరు గుర్తించారు ఆ విషయాన్ని? బాగా అన్నీ కూడా దగ్గరికి సమకూర్చేసి వాళ్ళని ఎంత కావాలంటే అంత స్పాయిల్ చేసేస్తారు మీరు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, మీ పిల్లల్ని ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీ బిజినెస్లో కానీ మీ వర్క్ లైఫ్లో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి, వాళ్ళని మానిటర్ చేయండి, వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది కదా.
వాళ్ళ పాటికి వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చేసి, ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి, లేకపోతే ఒక సిస్టమ్ ఇచ్చేసి వాళ్ళని ఒక గదిలో వాళ్ళని ఉండిపోతారు, డోర్ వేసుకునేస్తారు. అక్కడ ఏం చేస్తుంటారో మీకు తెలియదు కదా. తెలుసుకోకపోతే ఎలా? తల్లిదండ్రులుగా ఆ బాధ్యత లేదా మీ మీద? ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పటికైనా సరే ఇట్ ఈజ్ ఆల్రెడీ హై టైం, ఇప్పటికే మించిపోయింది. కొంచెం మేల్కొని పిల్లలతో మాట్లాడండి. సైకలాజికల్గా వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు ఎప్పుడైతే మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారో, కొన్ని విషయాలు వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు షేర్ దేర్ వ్యూస్. వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానీ, వాళ్ళ వ్యూస్ని కానీ, వాళ్ళ ఐడియాస్ని కానీ మీతో షేర్ చేసుకుంటారు. అలా ఉండాలి కదా తల్లిదండ్రులు. ఇప్పటికైనా ఆలోచించండి. థ్యాంక్ యూ.